అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు, రెండు బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి ఏమని రాశారు, ఏం మిస్ చేశారు, ఏ విధంగా తనకు అనుకూలంగా రాసుకున్నారనే దాని మీద రెండు పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే, ఈనాడులో 10లో 81.14% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో 0 ఫలితాలు, 1680 బడుల్లో అందరూ పాసు. అదేవిధంగా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా 81.14% ఉత్తీర్ణత, 1680 పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో ఒక్కరూ పాస్ కాలేదు. చదువుల తల్లి నేహాంజని 600కు 600 మార్కులు, 100% స్ట్రైక్ రేటు వీళ్ళు రాసింది. ఓకే, మరి గడిచిన ఏడాది పాస్ పర్సంటేజ్ ఎంత? వరుసగా పాస్ పర్సంటేజ్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఈ ఏడాది తగ్గిందా పెరిగిందా? 0% పాస్ అయినటువంటి స్కూళ్ళు సంఖ్య పెరిగిందా తగ్గిందా? 100% పాస్ అయినటువంటి స్కూళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా? ఇది ఎందుకు ఎక్కడ రాయలేదు? ఆంధ్రజ్యోతిలో మాత్రం లోపల ఒక కాలం వేశారు. ఏదైతే గత 4 ఏళ్లలో ఉత్తీర్ణత శాతాలని చెప్పి 2022లో, ఎందుకంటే అప్పుడు దాకా కోవిడ్ 2 సంవత్సరాల కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ సరిక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయినా 2022 సంవత్సరంలో 67.26% ఉత్తీర్ణత వచ్చింది. 2023 సంవత్సరంలో 72.26%, అంటే పెరిగింది 5%. 2024లో వచ్చేటప్పటికి 86.69% వచ్చింది, హైయెస్ట్. 72 నుంచి 86 అయింది. ఇప్పుడు 86.69 నుంచి 81.14% తగ్గిందంటే 5% పైగా ఏదైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలు పడిపోయినాయి. పడిపోయిన 10వ తరగతి ఫలితాలని కదా మీరు హెడ్డింగ్లు పెట్టాల్సింది. ఎందుకు పడిపోయినాయి అన్న ఎందుకు రాయలేదు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు ఏడాది, ఇప్పుడు మీరు అన్నట్టు 10వ తరగతి 100% పాస్ అయినటువంటి స్కూల్స్కు సంబంధించి చూస్తే 2022 సంవత్సరంలో 933 స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత నమోదైనవి. 2023-24 వచ్చేటప్పటికి 2803 స్కూల్లో 10వ తరగతి 100% అంటే 100% ఉత్తీర్ణత సాధించినాయి. కానీ జీరో ఫలితాలు సాధించినవి 17. ఇప్పుడు జీరో ఫలితాలు 2 పెరిగినాయి, 17 నుంచి 19 అయింది. 100% ఫలితాలు సాధించిన 2803 స్కూళ్ళ నుంచి 1680 స్కూళ్ళు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? ఈ విద్యా సంవత్సరం మధ్యలో మీరు ఏం చేశారు? ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబర్ వరకు సాగదీత చేశారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లని తొలగించారు. ఇలా పాఠశాల విద్యలో మీరు చేసినటువంటి ప్రయోగాలు బెడిసి కొట్టడం వల్ల 5% ఉత్తీర్ణత అనేది తగ్గింది, 5.55%. ఇది కదా అసలు వార్త రాయాల్సింది. దీన్ని మిస్ చేశారు తెలివిగా. 2, ఈనాడులో చెప్పకనే ఒక మాట రాశారు లోపల. ఎందుకంటే తగ్గిపోతున్న తెలుగు మాధ్యమం అని హెడ్డింగ్ పెట్టి, తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసేవారి సంఖ్య ఏటేటా తగ్గిపోతుంది. గత ఏడాది 1.61 లక్షల మంది తెలుగు మాధ్యమంలో రాయగా 71.08% ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 49,519 మంది మాత్రమే రాశారు. దాంట్లో 29,012 మంది అంటే 58.59% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బడులతో సహా అన్నిటిలోనూ ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నందున పిల్లల సంఖ్య పెరిగింది. నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వ బడులతో సహా అన్నింటిలో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం కొనసాగుతున్నందు వల్ల పిల్లల సంఖ్య పెరిగింది. 5,60,864 మంది ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయగా 83.19% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది కదా వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఈ ఏడాది నుంచి మీరు మొత్తం తొలగించేస్తున్నారు. కొత్తగా ఎవరికి ఇంగ్లీష్ మీడియం లేదు. మొన్నటిదాకా వాళ్ళు 9వ తరగతి, అంతకుముందు నుండి ఈ సంవత్సరం 10వ తరగతి వస్తే వాళ్ళని తీసేయడానికి మీకు కుదరదు. సో అందుకని తీసేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అప్పుడు 6th-లోనో 7th-లోనో ఇలా స్టార్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం ఉండదు ఇంకా. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం సంస్కారం వల్ల, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల వల్ల ప్రభుత్వ బడుల్లో సంఖ్య పెరిగింది, పాస్ పర్సంటేజ్ కూడా పెరిగింది. 83.19% అయ్యారు. అదే తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి 58.59% పాస్ అయ్యారని రాశారు. ఇది అసలు వార్త రాయాల్సింది. సో అసలు వార్తని చాలా తిరిగి ఎక్కడో లోపల ఇరికినట్టుగా రాస్తారు. సో పడిపోయిన 10వ తరగతి ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ప్రయోగాల వల్ల పడిపోయింది. ఇది రాయండి. ఇంకొక వార్త ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరైతే ఉన్నారో, మాజీ ఇంటెలిజెన్స్ డీజీ, ఆయన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రలో భాగంగా ఏదైతే అరెస్ట్ చేసిందో దానిలో ఈనాడు రాసినటువంటి వార్త. జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి,
నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదంతా చేయించారు. కొంతమంది పోలీసు అధికారులు కీలుబొమ్మలు ఆడించారు. అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. విచారణకు రమ్మంటే నాకే సంబంధం అంటూ దబాయించారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిఐడి చేయించారు, ఆడించారు, సృష్టించారు, దబాయించారు. ఇంకేం లేవా? ఇంకేమైనా రూల్ ఉంటే పెట్టేయాల్సింది కదా. సిఐడి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొందంట. వాళ్ళు ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పిఎస్ఆర్కు రిమాండ్, కేసు వాదించుకున్న పిఎస్ఆర్ మే 7 వరకు రిమాండ్, విచారణకు సహకరించలేదు. కంచె చేను మేసినట్లు పోలీసులు ఆటబొమ్మలు ఆడించిన పిఎస్ఆర్, నిఘా మాజీ చీఫ్పై సిఐడి రిమాండ్ రిపోర్ట్. ఈ 2 పత్రికల్లో రాసినటువంటి వార్తలు. మ్యాటర్లోకి వెళ్తే చాలా అద్భుతంగా రాశారు మ్యాటర్. అంటే జనాలని ఎలా నమ్మిస్తారో చూడండి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యుల్ని రోజుల తరబడి కొండల మధ్య నున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని సిఐడి నిర్ధారించింది. ఒక అమాయకపు మహిళ నవ్వొద్దు ఒక అమాయక మహిళ ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసుల్లో ఇరికించడానికి కొంతమంది పోలీసు అధికారులను పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లాగా ఆడించారని పేర్కొంది. ఎవరు అమాయక మహిళ? వలపు రాణి అనే ఒక పేరు. వలపన్ని పారిశ్రామికవేత్తలు అనేక మందిని డబ్బులు గుంజింది అనేది అనేక కేసులు ఉన్నాయి ఈ దేశంలో. హనీ ట్రాప్ నట్ అనే పేరు ఉంది. ఆమె మీద ఆల్రెడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఆ కేసులు విచారణలో ఉన్నటువంటి ఆమె ఈ దేశంలో అనేక చోట్ల ఆమె మీద కేసులు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. అట్లాంటి ఆమె అమాయక మహిళ మీ దృష్టిలో. ఈనాడు దినపత్రిక సిఐడి రిపోర్ట్లో అమాయక మహిళ అంట. హనీ ట్రాప్ నటి మీ దృష్టిలో అమాయక నట. సిగ్గుండాలి రాయటానికి అమాయక నటి అని. ఆమె నటి కాదు, హనీ ట్రాప్ లేడీ. ఆ హనీ ట్రాప్ లేడీ ఈ దేశంలో అనేక మందిని మోసం చేసినటువంటి లేడీ మీకు అమాయక మహిళ. ఆమెనంట కొండల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారంట. ఏ కొండలో తీసుకెళ్లారు? నీరుకొండ, ఇసుకొండ, ఎక్కడికి తీసుకెళ్లారు? సిఐడికి కనీసం సిఐడి వాళ్ళు జనాలన్నా నమ్మేటట్టు వార్తలు రాయండి, నమ్మేటట్టన్నా రిమాండ్ రిపోర్ట్లు పెట్టండి. ఇంత పచ్చిగా దొరికిపోతే ఎందుకు పెడతారు? నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సమావేశం అంట నేరపూర్తి కుట్రకి. పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా పెడతారేమో. సిగ్గులేదు సిఐడి వాళ్ళు. మీరు చంద్రబాబు నాయుడికి ఇంత ఊడిగం చేయాల్సినటువంటి పనే ఉంది. ఇంత ఊడిగం చేయాల్సినటువంటి అవసరం ఏంది? దాంట్లో మళ్ళీ దీంట్లో ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే బెయిల్ ఇస్తే అంట సిఐడి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని చెప్పి తెలిపిందంట. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బయటే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు దాకా బెదిరించకుండా ఇప్పుడు బెయిల్ ఇస్తే బెదిరిస్తారా? ఏం వాదనలు, సిగ్గులేదు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందంట. పారిపోయాడు అయితే మరి 10 నెలల్లోనే పారిపోయాడు కదా. ఆయనంతటికీ ఆయన నేనే వాదనలు వినిపించుకుంటా అన్నాడు. ఆయనే కోర్టులో వాదనలు వినిపించిన పిఎస్ఆర్ మీరే రాశారు కదా. కాదంబరి జత్వాని కేసులో నిందితుడిగా న్యాయాధికారి ముందు ఆయనే నిలబడి ఆయనే వాదించుకున్నాడు ఆయన కేసును ఆయనే. నేను ఎక్కడికి పారిపోలేదు, కేసు నమోదు చేసిన తర్వాత నా ప్రమేయంతోనే జత్వానిపై కేసు నమోదు చేసినట్టు వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు విశాల్ గున్ని ఫోన్ చేశారు. అలా చేయడం తప్పని, ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వద్దని విశాల్ గున్నికి చెప్పాను. శాఖాపరంగా జరిగిన విచారణ ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేయడం అసంబద్ధం అని చెప్పి పిఎస్ఆర్ గారు వాదనలు వినిపించారు. ఆయన వాదనలు ఆయనే వినిపించుకున్నాడు. సో బెయిల్ వస్తుంది వాళ్ళకైతే రేపు. లేదా మీరు ఇంకా తప్పుడు కేసులు ఇంకేటు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజుని కొట్టారని ఆయన ఒక వెరైటీ. ఎవడన్నా కొట్టినా కూడా చెప్పుకోడు, ఆయన కొట్టపోయినా కొట్టాడని చెప్పుకుంటాడు. సో ఇట్లాంటి ఇంకా అనేక కేసులు నమోదు చేసి మహా అయితే ఇంకో 1-2 నెలలు జైల్లో ఉంటారు. తర్వాత బెయిల్ వస్తుంది కదా. ఏమైంది దీని గురించి పెద్ద మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి మీ కక్షపూరిత రాజకీయాలకి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక అధికారిని మీరు బలి చేస్తున్నారు. ఎందుకు? మీకు అనుకూలంగా పనిచేయలేదు కాబట్టి. అంటే తెలుగుదేశం పార్టీకి తొత్తుగా పనిచేయలేదు కాబట్టి వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ అక్రమ కేసు. ఇంకో వార్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి అనే అతన్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి ఈరోజు. ఎవరు చంపారు ఏంటనే దాని మీద ఇప్పటి వరకు తెలియదు. ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులో. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, నివాళి అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు. ఆ కిరాతకులను వదలం, భూగర్భంలో దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం, హత్యా రాజకీయాలను సహించేది లేదు. టీడీపీ నేత వీరయ్య హత్య కలిచివేసింది, మృతుడి స్వగ్రామంలో నివాళి,
ప్రకాశం జిల్లా అమ్మనబ్రోల్లో పర్యటన, అండగా ఉండడానికి కుటుంబానికి భరోసా, అన్ని కోణాల్లో ముమ్మరంగా కేసు దర్యాప్తు, పోలీసుల అదుపులో వైసీపీ రౌడీ షీటర్, పొన్నూరులో మరో ముగ్గురని. ఇది ఆంధ్రజ్యోతి. వైసీపీ రౌడీ షీటర్ నిజంగా చంపితే వైసీపీ వాళ్ళు చంపితే వైసీపీ వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షించండి. ఎవరిని చంపటాన్ని ఎవడో సమర్థించట్లా. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం వాళ్ళు చంపినా, తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపినా ఎవరికైనా ఒకే విధంగా శిక్ష చేయాలి. ఒకే విధంగా వెళ్ళి పరామర్శ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు హత్య రాజకీయాలను దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించకూడదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్తు మీ కొడుకు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అనేక సందర్భాలు అర్థమవుతూ ఉంది. కానీ ఈరోజు దీనికి సంబంధించి ఇది నిన్న మీ పత్రికలన్నీ రాసుకొచ్చినాయి. ఆర్థిక లావాదేవీలు కారణమని, సెటిల్మెంట్లు కారణమని, అతని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మద్యం మాఫియా నడుపుతున్నాడని, ఈ మద్యం మాఫియాను, రేషన్ మాఫియా ఈ గొడవల వల్ల ఆయన హత్య చేసి ఉంటారని చెప్పి, అంటే పూర్తిగా ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది కాదు అనేది క్లియర్గా పత్రికలో నంటిలో రాశారు. మళ్ళీ ఇక్కడ వైసీపీ రౌడీ షీటర్ అని దీన్ని తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య ఏదో రాజకీయ హత్యలాగా చిత్రీకరించాలని మీ బూత్ పత్రిక ప్రయత్నిస్తూ ఉందా? అతను పూర్తిగా అతను చేసేదంతా ఇల్లీగల్ బిజినెస్, లీగల్గా ఏ పనులు చేయడు, మొత్తం ఇల్లీగల్గా వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. నారా లోకేష్కి ఏదైతే యోగాలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా 100 రోజుల పాటు నారా లోకేష్ వెంటే ఉన్నాడు. ప్రకాశం జిల్లా మొత్తం ఆయనే చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఆయన విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ మాఫియా, అదేవిధంగా లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ఇలా మాఫియాలను నడిపాడు ఆయన. అక్కడ మాఫియాలను నడిపి 2 నియోజకవర్గాలు అయితే పూర్తిగా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈయనదే పెత్తనంగా కొనసాగించాడు అనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. తెలుగుదేశంలో కూడా ఇతనికి అనేక మంది శత్రువులు ఉన్నారని వచ్చినాయి. మరి దీనికి వైసీపీ రౌడీ షీటర్ అని హెడ్డింగ్ పెట్టి తప్పుదో పట్టించాలనేటటువంటి కుట్ర. కనీసం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి బూత్ కృష్ణ. ప్రధాన్ని వైసీపీ వాళ్ళ మీద నెట్టకపోతే నీకు తిన్నది అరగదేమో. ఎవరిని హత్య చేసినా అరెస్ట్ చేయండి. ఇట్లాంటి హత్య రాజకీయాలను మీరు ప్రోత్సహించొద్దు. మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇట్లా తయారైనవి, మీరు మాఫియాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలా తయారైనవి. ఇంకో వార్త, చేబ్రోలు కిరణ్కు బెయిల్ మంజూరు. చేబ్రోలు కిరణ్ అంటే తెలుసు కదా, సోషల్ మీడియాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, భారతమ్మ మీద అలానే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద ఈయన చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు, అతనికి బెయిల్ వచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్కు గురైనటువంటి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారత్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చేశారంటూ చేయలేదా? చేసినటువంటి ఫిర్యాదు, అతను చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతను సోషల్ సైకో అని కదా రాయాల్సింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్త ఏదన్నా పోస్టును షేర్ చేస్తేనో, లేదు ఇక్కడ ఇదిగో అమ్మ వందనం అందట్లేదు, అమ్మ వందనం అందట్లేదు, నాన్న బుడ్డి అందుతుందంటే కేసు పెట్టారు కదా. వాళ్ళందరినీ సోషల్ సైకోలు అని రాసినాయి కదా మీ సైకో పత్రికలు. ఇప్పుడు రాయాల్సింది సైకో అని కదా. సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్కు బెయిల్ మంజూరని ఎందుకు రాయలేదు? ఇక్కడ కూడా మీకు పక్షపాతమా? అందిన ఫిర్యాదు మేరకు అంటే వ్యాఖ్యలు చేశారంటూ, అంటే చేశారు అంటూ అందిని అంట. అంటే ఇలా తెలియదు, ఈ బొప్పులకి తెలియదు, ఈ ఆంధ్రజ్యోతి బొప్పుకి చేశారనే తెలియదు. డిబేట్లు పెట్టారు కదా మీకు బోకు పత్రికలు, బోకు ఛానల్లో. 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం కిరణ్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కిరణ్కు బెయిల్ మంజూరైంది. జామీన్ పత్రాలు సమర్పించడం ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. లేదంటే కిరణ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కిరణ్ సాధారణంగా ఐటీ యాక్ట్ కేసులో వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కిరణ్ విషయంలో కొంచెం ఆలస్యమైంది. మరి మిగిలిన 4 కేసుల్లో బెయిల్ వస్తే ఏం చేస్తున్నారు? బెయిల్ అట్లా వచ్చేస్తున్నాయి అని చెప్పి రాస్తారు కదా. ఇక్కడేమో తొందరగా వచ్చేయాలంట ఐటీ యాక్ట్లో. బిఎన్ఎస్ 111 కదా, బిఎన్ఎస్ 111 ప్రకారం ఆ బిఎన్ఎస్ 111 అనేటటువంటి సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ మరి దీంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వరకు? ఇదే కిరణ్ మాట్లాడినటువంటి ఛానల్ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రన్ అవుతున్నటువంటి ఛానళ్ళు. దాని ఓనర్ తెలుగుదేశం పార్టీ, యాంకర్ తెలుగుదేశం పార్టీ.
కెమెరామెన్ నుంచి అందరూ అక్కడ పనిచేసే వాళ్ళందరూ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ సైకో ఛానల్ ఏదైతే ఉన్నాయో, ఈ సైకో ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్లు సైకోగాళ్ళు, వీళ్ళందరి మీద ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి? ఆ ఛానల్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? వారి మీద ఎందుకు కేసు పెట్టాల? సో వీళ్ళందరినీ కదా అరెస్ట్ చేయాల్సింది. సో ఇక్కడ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారు కాబట్టి పోలీసులు సేఫ్టీగా రక్షణ కల్పించారు ఇప్పుడు దాకా. అది హైదరాబాద్ నుంచి పోలీసులతో మాట్లాడుకొని ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా వచ్చి ఇబ్రహీంపట్నంలో పోలీసులు అతన్ని ఏదో పట్టుకున్నట్టుగా చూపించారు. ఇవన్నీ ఎవడో తెలియదు మీ కహానీలు. సోషల్ మీడియా సైకో గాడ్ అని రాయాలి. సిగ్గుంటే మీరు కడుపుకు అన్నం తింటే ఈ సోషల్ మీడియా సైకో గాడికి ఎట్లా బెయిల్ వచ్చినప్పుడే ఇలాంటి సోషల్ మీడియా సైకో గాళ్ళు బయట ఉండకూడదు. ఇలాంటి పోరంబోకు వెధవలందరూ ఉండాల్సింది జైల్లో మగ్గిపోయి ఉండాలి వీళ్ళందరూ అని రాయాలి. మీ కడుపుకి అన్నం తింటే అట్లాంటి వార్త రాయ ఆంధ్రజ్యోతి. తినకపోతే రాయొద్దు. ఇంకా ఇంకొక వార్త, చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసులు క్లోజ్ చేసేస్తున్నారు. ఏం కేసు అంటే చంద్రబాబు నాయుడుపై అప్పుడు అంగళ్ళలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి అంగళ్ళు దాకా ఆయన ఏ విధంగా పోలీసుల మీద తెలుగుదేశం కార్యకర్తలని ఉసిగొల్పి పోలీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి, ఒక పోలీసుకి అయితే కంటికి కూడా గాయం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సృష్టించి, ఎందుకంటే ఆయన వస్తానే ప్లాన్డ్గా కారులో కర్రలు, ఏదైతే రాళ్ళు, ఇలాంటి మారణాయుధాలన్నీ తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ పిస్టల్ కూడా దొరికినాయి కారుల్లో. సో తెలుగుదేశం పార్టీ నాయకులను వేసుకొని వచ్చి ఏ విధంగా అక్కడ విధ్వంసం సృష్టించాడో మనం చూసాం. దానికి సంబంధించి అప్పుడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఇప్పుడు ఆయన ప్రభుత్వమే కాబట్టి కొట్టేసేసుకుంటున్నాడు. అంటే అంత దారుణం చూడండి. రాజు దలుచుకుంటే ఇంకా ఏదైనా చేయొచ్చు అనడానికి రాజు మీద కేసు నమోదు అయితే రాజే కొట్టేయించుకుంటున్నాడంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది. తప్పుడు కేసులన్నీ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయిపోయిందండి. మరి అదే పోలీసులుగా అప్పుడు కూడా ఇది పెట్టింది, అదే పోలీసులకు కూడా గాయమైంది. మరి ఎట్లయింది గాయం? ఏఐ టెక్నాలజీతో అయిందా? చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే పోలీసుల్ని తన్నంటరా పట్టుకొని అది ఇదని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారే కదా. ఎంత దారుణం చూడండి. ఆయన మీద ఉన్న కేసులు ఆయనే కొట్టేసుకుంటున్నాడు. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు. ఇంకొక పెద్ద వార్త, కానీ ఇది చిన్నగా వేస్తారు, ఎందుకంటే ప్రజలందరికీ తెలియాల్సినటువంటి వార్తను వాళ్ళు ఎక్కడో లోపలేస్తారు. అది కూడా ఇది చిన్న మ్యాటర్ లాగా రాస్తారు. ఎందుకంటే ఫిర్యాదులు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయండి హైకోర్టు. ఆంధ్రజ్యోతి, స్టేషన్కి వచ్చే ఫిర్యాదులు వాటి ఆధారంగా నమోదు చేసే ఎఫ్ఐఆర్ను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పి పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పునిచ్చారు. అలానే ఈనాడులో చూస్తే ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో ఉంచండి, ఎఫ్ఐఆర్ను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో పొందుపరిచేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ సోషల్ మీడియా ఉద్యమకారుడు ఇంటూరు రవికిరణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు మ్యాటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇష్టానురీతిగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లు ఎప్పుడు ఎఫ్ఐఆర్ కడుతున్నారో తెలియదు. ఒక కేసు మీద తీసుకుని వెళ్తారు, ఇంకో 10 చోట్ల కేసులు పెట్టామని చెప్పి చెబుతారు, అటు ఇటు తిప్పుతున్నారు. ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వట్లేదు. ఇవన్నీ ఈ 10 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దమనకాండలో భాగం. మీకు ఎందుకు సాక్షాత్తు పోసాని కృష్ణమురళి గారిదే మీరు చూశారు. ఎఫ్ఐఆర్ కట్టారంట, కట్టిన సంగతి ఎవరికీ తెలియదు. ఆయన్ని అరెస్ట్ చేసేదాకా ఎఫ్ఐఆర్ కట్టారన్నటువంటి విషయం కూడా తెలియదు. సో ఆయన విత్ ఇన్ 48 అవర్స్లో అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకెక్కడెక్కడో కేసులు పెట్టామని చెప్పి ఏదని అడిగితే సాక్షాత్తు హైకోర్టు అడిగింది అనేక సార్లు, నీ మీద నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని చెప్పి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే పోలీసులు తెలియదండి, చూసి చెప్తాము, ఎక్కడెక్కడ నమోదైనా తెలియదు అని చెప్పినటువంటి దాఖలాలతో హైకోర్టే విస్తుపోయింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో అనడానికి హైకోర్టు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయండి అని అందంటే ఇక ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో చూడండి. ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా అక్రమంగా అరెస్టులు చేసేసి ఇష్టానురీతిగా పోలీసులు వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు హైకోర్టు చెప్పింది, ఇప్పటికైనా కనీసం మానవత్వంగా మీరు పోలీసులు మానవత్వంగా వ్యవహరించి తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా వినకుండా ఎఫ్ఐఆర్లను డైరెక్ట్గా మీరు ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే అప్లోడ్ చేస్తే కనీసం వాళ్ళు బెయిల్కి వెళ్తారు కదా. సో వాళ్ళకి కనీసం విషయం అన్నా తెలుస్తుంది కదా. తెలియకుండా ఇలా అక్రమంగా తీసుకొని వెళ్ళడం, అరెస్ట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇప్పుడైనా పోలీసులు మీ డ్యూటీ సక్రమంగా చేయండి అని మాత్రం చెప్తా ఉన్నాం. చాలా పెద్ద వార్త. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఇది జరిగి ఉంటే వాళ్ళు ఫస్ట్ పేజీలో వేసి ఇది చెత్త ప్రభుత్వం అని రాసేవాళ్ళు.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి వార్తని అర్థం కాకుండా రాస్తారనమాట. తెలుగులో చాలా పదాలు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి, ఏపీలో నత్త నడకన వ్యర్థాల శుద్ధి. ఇది హెడ్డింగ్. ఎవరికైనా అర్థమైద్దా? జాతీయ హరిత ట్రిబ్యునల్ అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థల్లో ఘన ద్రవ వ్యర్థాల శుద్ధి కార్యక్రమం నత్తనడకన సాగుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించినటువంటి నివేదిక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ దశరథ రామిరెడ్డి చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం చూస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల ఉత్పత్తి శుద్ధికి మధ్య అంతరం చాలా ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పి జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఎన్జిటి ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఇది కాదు అసలు పెద్ద దీంట్లో వార్తల విషయం ఏంటంటే, తడి చెత్త పొడి చెత్త అని సేకరిస్తారు కదా, ఆ తడి చెత్త పొడి చెత్త సేకరించి దాన్ని ఎక్కడికక్కడ దాన్ని తగలబెడతారనమాట. ఆ చెత్తను తగలబెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తున్నారు. దానివల్ల ఈరోజు అనేక రోగాలు వస్తాయి ప్రజలకి. ఇది వార్త. అంటే చెత్తని కూడా సరిగ్గా వీళ్ళు శుద్ధి చేయట్లేదు, అంటే చెత్తని తీసుకొని వెళ్ళి అక్కడికక్కడ పడేస్తున్నారు. ఇది రాయాల్సిన వార్త. ఇది చెత్త ప్రభుత్వం, చెత్తన డాష్ ప్రభుత్వం అని అనవసరంలా, చెత్త ప్రభుత్వం అంటే చాలు. అప్పుడు వచ్చాడు కదా ఇప్పుడు స్పీకర్గా పనిచేస్తున్న అతను చెత్తన డాష్ అందిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బూతులు తిట్టినటువంటి ఆయనకు స్పీకర్ ఇచ్చారు కదా. ఇప్పుడు మిమ్మల్ని గ్రీన్ ట్రిబ్యునల్ మీది చెత్త ప్రభుత్వం అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది. ఇది బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. నిజంగా మీ మగాళ్ళు అయితే ఇది రాయాలి వార్త. అంటే జర్నలిజం చేసేవాళ్ళు అయితే రాస్తారులే. తెలుగుదేశం పార్టీకి బ్రోకరిజం చేసేవాళ్ళు ఏం రాస్తారు? ఆడున్నది రాజకీయ బ్రోకర్లు కదా, పేపర్ నడిపేది. చంద్రబాబు నాయుడు గారి కోసం పత్తు రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు పత్రికలు నడుపుతుంటే ఏం రాస్తారు? అసలు ఎంత దారుణం చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 6,889 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో 3,120 టన్నులు శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారంట. అంటే తీసుకెళ్లి చెత్త ఆడ పడేసి వదిలేస్తున్నారు. ఆ చెత్తను శుద్ధి చేయాలి కదా, అంటే ఆ చెత్తను తగలబెట్టేయాలి పూర్తిగా. అలా వదిలేస్తే అనేక రోగాలు వస్తాయి కదా. అంత సగానికి సగం వదిలేస్తున్నారు. చూడండి, 91 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికీ పరిష్కరించాల్సిన చెత్త 35.18 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. గుంటూరు, కర్నూలు, చిలకలూరుపేట, ధర్మవరం, తిరుపతి, విశాఖపట్నం మాత్రమే 100% చెత్త తొలగించారు. మిగిలిన మున్సిపాలిటీలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఉత్పత్తి అవుతున్న 1923.27 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాల్లో 1398.52 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేయడం లేదు. దీన్ని ఎక్కడ వదిలేస్తున్నారో తెలియదు. లీటర్ల మురుగును ఎక్కడ వదిలేస్తున్నారో తెలియదు. అంటే జనావాసాల్లో ఏడబడితే ఆడ వదిలేసి ఏ ఊర్లో ఆ ఊర్లో ఊరి చివరనో ఏడ అట్లా వదిలేసి అవన్నీ రోగాలు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి అని క్లియర్గా రాస్తారు. 2,500 కోట్ల మొత్తాన్ని ప్రత్యేకంగా ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు అండర్టేకింగ్ ఇచ్చినందున ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ వారిగా దేనికి ఎంత కేటాయించారు, దాని ద్వారా ఏ పనులు చేయిస్తున్నారు అనే దాని మీద వివరణ ఉంది. ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చూడాలి ఇవన్నీ. ఇప్పుడు ఎవరు దానికి చైర్మన్ తెలుసు కదా, బోషిడికే అన్నటువంటి బాడీ బాగా పెరిగినటువంటి మైండ్ లేకుండా మాట్లాడేటటువంటి పట్టాభి. ఇది చెత్త కూడా శుద్ధి చేయలేని ఏం ప్రభుత్వం? చెత్త ప్రభుత్వం మీది కదా. అప్పుడు ఇది వార్త ఫస్ట్ పేజీలో వేయాలి, సిగ్గు శరం ఉన్న వాళ్ళైతే. ఇంకో వార్త ఏదైతే ఆ బూతు జ్యోతిలో లోకేష్ను పొగిడితే ఊరుకుంటారా, దువ్వాడపై సస్పెన్షన్ వేటు. అందుకే ఆ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తే పదవులు ఇచ్చి ప్రోత్సాహకాలు, వారిలో మంచిని పొగిడితే మాత్రం సస్పెన్షన్ వేటు. ఇది జగన్మార్గ రాజకీయం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంగళవారం రాత్రి హఠాత్తుగా వైసీపీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ మహిళా నేతతో సహజీవనం, ఇన్స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫోటోషూటు, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది ఉన్నట్టుండి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి లోకేష్ను పొగట్టడం దీనికి కారణమని తెలిసింది. ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరని అడిగిన ప్రశ్నకు లోకేష్ అని ఇద్దరు ఏకాలంలో చెప్పారు. లోకేష్ తెలివైన వాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడని కొనియాడారు. లోకేష్ని అంత పొగిడితే జగన్ ఊరుకుంటారా? పార్టీని సస్పెండ్ చేశారు. ఓ పని చేయండి, తీసుకోండి ఇప్పుడు మీ పార్టీలోకి ఇద్దరిని, ఆ జంట ఇద్దరిని మీ పార్టీలోకి తీసుకోండి. ఎవరిని వద్దన్నారా? మొన్నటిదాకా మీరే రాశారు కదా, ఏంటి చిచ్చిచ్చి ఈ చండాలం ఏంటి అని చెప్పి దువ్వాడ ఈ దంపతులు ఎలా అవుతారు వీళ్ళు, జూనియర్ దువ్వాడ ఎప్పుడు కంటున్నారని క్వశ్చన్లు అడిగి ఈ విధంగా మొత్తం చండాలం ఇలాంటి వాళ్ళే చూడలేదని మొన్నటిదాకా మీరు రాసి ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సస్పెండ్ చేస్తారని రాశారు కదా మొన్నటిదాకా మీరు.
మీ మీ మీరు పత్రికలు నడుపుతున్నారా, ఇంకేదన్నా నడుపుతున్నారా? అసలు మనుషులేనా మీరు? మీరే రాశారు మొన్నటిదాకా, దువ్వాడని ఎందుకు సస్పెండ్ చేయరు, ఈ తిరుమలలో రీల్స్ చేయడం ఏంటి, అదేవిధంగా ఇలా సహజీవనం ఎలా చేస్తారు, అదిగో వాళ్ళ పిల్లల్ని బండబూతులు తిట్టి కొడుతున్నాడు, ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకుంటారా, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరని చెప్పి మొన్నటిదాకా డిబేట్లు పెట్టి గంటలు పనికి మాలిన చర్చలు పెట్టినటువంటి మీ విషపు ఛానల్స్ ఏమయ్యా అప్పుడు సస్పెండ్ చేస్తే అవతరాలను పొగిడారని సస్పెండ్ చేశారు, పొగిడితే ఊరుకుంటారా? ఓ పని చేయండి, మీ తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే మీరు ఉంచుతారా? మీరు కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేస్తారు. పార్టీని సస్పెండ్ చేయడం కాదు, కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేస్తారు పొగిడినందుకు. మీరు ఏం చేసినా సంసారమే, అవతలాడు ఏమి చేసినా చేయకపోయినా డాష్ డాష్ డాష్. అది మీ పత్రికల రాతలో తీసుకోండి. ఇప్పుడు మీకు నిజంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఈరోజు దువ్వాడ వాళ్ళని ఎందుకు తీసుకోరు? మీరు సానుభూతి చూపించారు కదా. మొన్నటిదాకా చండాలం, అసలు ఏంటి రీల్స్ ఏంటి, ఓ ప్రజాప్రతినిధి అలా వ్యవహరించవచ్చా, లైవ్లో ముద్దులేంటి, ఇవన్నీ మీరే కదా ప్రచారం చేసి, మీరే కదా చర్చలు పెట్టింది, మీరే కదా. మరి ఇప్పుడు ఎందుకు ఎలా వార్తలు రాస్తారో ప్రజానికి కూడా గమనించండి. దువ్వాడిని సస్పెండ్ చేయటం ఎందుకండి, ఎందుకు సస్పెండ్ చేశారు? చాలా అట్లా ఎన్ని రీల్స్ ఎన్ని చేస్తే ఇప్పుడు చేస్తారా? సస్పెండ్ చూస్తారు, ఎవరైనా కొంత అవకాశం ఇస్తారు, మారతారేమో అని. చూసి మారకపోతే ఏం చేస్తారు? రోజు ఇది ఎక్కువ అవుతుంటే ఈ పంచాయతీ రోజు ఈ రాష్ట్రంలో ఇది ఇద్దరు జంట మొత్తం ఆడికి పడితే ఆడకు పోయి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుంటే సస్పెండ్ చేయక ఏం చేస్తారు? మీరు తీసుకోండి. ఇప్పుడు ఇద్దరిని తీసుకొని చెరవ సీట్ ఇవ్వండి. ఆ శ్రీకాకుళం దగ్గరలో అచ్చెన్నాయుడిని ఆపేసి ఇలా దువ్వాడ మాధురి గారికి ఒక సీట్ ఆయన దువ్వాడ సీన్ దివ్యల మాధురి అనుకుంటా, ఆ దివ్యల మాధురి గారికి ఒక సీటు, దువ్వాడ సీన్కి ఇంకో సీటు, ఒక ఎమ్మెల్యే ఒకరికి ఎంపీకి ఇస్తే సరిపోద్ది. ఇంకొక వార్త అమరావతి గురించి. అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేయనున్న మోడీ. 1,00,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేయనున్న మోదీ సభావేదిక చేరుకునే మార్గాల మ్యాప్ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ అధికారులు. వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలకు అవకాశం. సభలో 5 లక్షల మంది ప్రజలు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాన రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. ఈనాడు అమరావతి 1,00,000 కోట్ల రూపాయల పనులంట. ఒక రాజధానిని 1,00,000 కోట్ల రూపాయల అప్పులు చేసి నిర్మిస్తున్నాము అని ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు. 1,00,000 ఎకరాలు సేకరించి 3 పంటలు పండేటటువంటి భూమిని, 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని సర్వనాశనం చేస్తూ 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఓ నగరాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా అమరావతికి జరగాలి మళ్ళీ శంకుస్థాపనలు, నేను వస్తాను అదే శంకుస్థాపనలకు మళ్ళీ అంటూ రెండోసారి శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. అంతకుముందు ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపనకు వస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి మొహాన్ జల్లిల్లారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు కూడా ఏదైతే 48,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్లు అప్పుడు పిలుస్తున్నామని చెప్పారు. పిలుస్తామని చెప్పి 41,170 కోట్ల పనులకు టెండర్లు పిలిచి 5,587 కోట్లు పనులు చేసి 4,318 కోట్లు బిల్లులు చెల్లించి పెండింగ్ బిల్లు 1,268 కోట్లు పెట్టెళ్ళారు. అదే పనులకి 48,000 కోట్ల పనులకి మొన్న 78,000 కోట్లకి టెండర్లు అని చెప్పారు. అంటే దాదాపుగా రెట్టింపు చేశారు. అంటే ఇదంతా దోపిడీలో భాగమే కదా. అప్పుడేమో 48,000 కోట్ల పనులకు 77,000 కోట్లు అయినాయి. సో ఇప్పుడు మొత్తం 1,00,000 కోట్లు పనులకి శంకుస్థాపన చేసి వెళ్తారంట మోడీ గారు. మీరు ఏ విధంగా దుబారా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు వస్తుంటే ఇప్పుడు 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది ప్రోగ్రామ్కి. ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి పెడతారంట నీరుకొండలో, ఒక 600 అడుగుల ఎత్తులో. దానికి 4,000 కోట్లు 5,000 కోట్ల పైన అయింది. ఎందుకంటే అక్కడ మనకి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెడితే దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు. ఇప్పుడు రామారావు గారి విగ్రహం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెడతారంట. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వస్తుంటే ఆయనకి 3D నమూనాలో ఇక్కడ సచివాలయం ఎలా కడుతున్నామో చూపించడానికి, ఓన్లీ 3D గ్రాఫిక్స్ వేసి చూపించడానికి 88,5 లక్షలు. ఆయన వచ్చేటటువంటి దారిలో ఏదైతే లైట్లు ఉంటాయి కదా, లైటింగ్ వేస్తారు కదా, లైటింగ్కి 2.5 కోట్లు టెంపరీ లైటింగ్. ఎంత దారుణంగా ఖర్చు పెడుతున్నారు, ఎంత దారుణంగా ఏదైతే దుబారా చేస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం కూడా దయచేసి గమనించండి. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎత్తిన పెడుతున్నటువంటి అతి పెద్ద భారం ఇది. 1,00,000 కోట్ల అప్పు ఏంటి,
1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు లాక్కోవటం ఏంది? అంతకుముందు 47,000 కోట్ల పనులకు ఇప్పుడు రెట్టింపు చేసి 77,000 కోట్లు అని చెప్పి అంచనాలు ఇచ్చి చేసేయటం ఏంటి? కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు 65 కోట్లు ఏంటి? తారుతోనే వేస్తారు కదా రోడ్లు, ఏం బంగారు పోతే పూయరు కదా. జాతీయ రహదారి 22 కోట్లతో 1 కిలోమీటర్ వస్తుంది. బట్ అమరావతి రోడ్లు మాత్రం 64 కోట్లకి టెండర్లు పిలిచారంటే ఎంత దారుణమైనటువంటి దోపిడీ ఇక్కడ జరుగుతుందో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం.